సొంత మాటలు మనం పలుకుతున్న కొలది మన మాటలు జారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. శోధన టైంలో మన సొంత మాటలు పలుకుతున్న వారు ఉంటే మనం ఇంకా పాపం చేయడానికి అవకాశం ఉంది. పాపం చేసినట్లయితే సాతానుకు చోటు దొరుకుతాయి అనమాట. సాతానుకు చోటు దొరుకుతాయి. కాబట్టి అందుకొరకు ఇప్పుడు ఇలా దేవుని కుమార్తె మనం గమనించాలి. మన వాక్యమే చెప్పాలి. ఈసయ వాక్యం అందుకొరకు మనం ముందే వాక్యం మనం ఆత్మలో నింపుకోవాలి. వాక్యం చెప్పాలి. అంతే వేరేగా ఏం లేదనమాట. అంతే వాక్యం చెప్పాలి. యేసునామం వాడుకోవచ్చు, యేసు రక్తం వాడుకోవచ్చు. దేవుని యొక్క మాటలు చెప్పాలి. అంతే యేసు కూడా స్వలాగా చేశారు. తర్వాత మనం చూసినాం సాతాన్ని గద్దించాం, సాతాన్ని పారిపోయింది. కాబట్టి 3 విధంగా ప్రియులారా శోధించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి శరీరాశ, అలాగే నేత్రాశ, జీవపడ్డంబం. కాబట్టి ఈ యొక్క విధములో ప్రతి ఒక్క ఈ దేవుని కుమారుడు కుమార్తెను కూడా సాతాను శోధిస్తాడు.